అందరికీ నమస్తే. ఈరోజు నేను ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైన విషయం గురించి చెప్పబోతున్నాను. సరికొత్త నిర్ణయాలు ఎలా తీసుకోవాలి? మనం తీసుకునే నిర్ణయాలు మన జీవితాన్ని ఏ దిశలో తీసుకెళ్తాయి? మనం తీసుకునే ఒక్క నిర్ణయం మన జీవితాన్నే మార్చేస్తుంది. అందుకే సరైన నిర్ణయం తీసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. నేను ఈ వీడియోలో నిర్ణయం తీసుకోవడంలో ఎలాంటి తప్పులను తప్పించుకోవాలి, మంచి నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడే మార్గాలేంటి అనే విషయం గురించి చెప్తాను. మనలో చాలామంది రోజు చిన్న పెద్ద ఎన్నో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. అయితే కొన్ని నిర్ణయాలు మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. సరైన నిర్ణయం తీసుకోవడం మన ఎదుగుదలకు, సంతోషానికి, మనసుకు ప్రశాంతతకు చాలా అవసరం. అందుకే మంచి నిర్ణయం తీసుకోవడం అనేది ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన ఒక నైపుణ్యం. ఇప్పుడు మనం తీసుకునే నిర్ణయాలలో సాధారణంగా జరిగే కొన్ని పొరపాట్ల గురించి చెప్తాను. నెంబర్ 1, అధిక భావోద్వేగం. ఎమోషన్ల ప్రభావంలో తీసుకునే నిర్ణయాలు చాలాసార్లు తప్పుదారి పట్టిస్తాయి. ఆ టైంలో మనసులో కోపం, బాధ, ఆనందం ఎలా ఉన్నాయో అర్థం చేసుకుని ఆ తరువాత నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. నెంబర్ 2, తప్పు సమాచారం ఆధారంగా నిర్ణయం. మన దగ్గర తగినంత సమాచారం లేకుండానే నిర్ణయాలు తీసుకుంటే మనకు తీరని ఇబ్బందులను కలిగిస్తాయి. అందుకే ఎప్పుడూ సరైన వివరాలు తెలుసుకుని మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. నెంబర్ 3, భయము లేదా సందేహం. ఏదైనా కొత్త నిర్ణయం తీసుకోవాలంటే ముందు మనకు కొంచెం భయం లేదా డౌట్స్ వస్తాయి. కానీ అది మన కదలికలను ఆపేయకుండా ఆ భయాన్ని దాటి ముందుకు సాగాలి. ఇప్పుడు మంచి నిర్ణయాలు తీసుకోవడంలో మనకు సహాయపడే కొన్ని సరళమైన పద్ధతుల గురించి తెలుసుకుందాం. నెంబర్ 1, ఆలోచనల్లో క్లారిటీ. ఒక నిర్ణయం తీసుకోవడానికి ముందు మీ ఆలోచనలు క్లియర్గా ఉండాలి. ఏది చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి అనేది మీకు తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. రాసుకోవడం ద్వారా మనకు క్లారిటీ వచ్చి సరైన దిశలో ఆలోచించగలుగుతాం. నెంబర్ 2, ప్రశ్నించడం. ప్రతి నిర్ణయానికి ముందు మీరు మీకు కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. ఇది నాకు నిజంగా అవసరమా? దీనివల్ల నాకు ఉపయోగం ఉందా? దీని ప్రభావం ఎంతవరకు ఉంటుంది? ఇలా ప్రశ్నించుకోవడం ద్వారా మీరు నిర్ణయాలను బాగా అర్థం చేసుకొని తీసుకోగలుగుతారు. నెంబర్ 3, విజ్ఞతగా నిర్ణయం తీసుకోండి. ఎమోషన్స్ని కట్టడి చేసి విజ్ఞతతో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం. ఒక నిర్ణయం తీసుకునే ముందు కొంచెం టైం తీసుకోవడం చాలా మంచిది. అప్పుడు మనం సరైన మార్గాన్ని ఎంచుకోగలుగుతాము. నెంబర్ 4, పరస్పర సలహాలు తీసుకోవడం. జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు మీకు నమ్మకంగా ఉన్నవారి సలహాలు తీసుకోవడం కూడా చాలా మంచి పద్ధతి. వారి అనుభవం, విజ్ఞానం మీకు మంచి మార్గదర్శకం కావచ్చు. మనం తీసుకునే ప్రతి నిర్ణయం మన జీవితాన్ని మార్చగలిగే శక్తిని కలిగి ఉంటుంది. అందుకే సరైన నిర్ణయాలు తీసుకోవడంలో శ్రద్ధ వహించడం అనేది మనందరి బాధ్యత. ఈ వీడియోలో నేను చెప్పిన పద్ధతులను మీ రోజువారీ జీవితంలో అమలు చేయడం వల్ల మీరు మీ నిర్ణయాలను మరింత బలంగా, సరిగ్గా తీసుకోవడంలో సహాయపడతాయి. మీరు ఈ వీడియోలో చెప్పిన పద్ధతులను ఉపయోగించి మంచి నిర్ణయాలు తీసుకున్న అనుభవాన్ని కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.